అయితే ఈ సంతోషం నీకు కాదు కానీ, నీకు మాత్రమే కాదు కానీ, నీకు, నీ కుటుంబానికి, అలాగే ఇంకా ఎవరికండి, మొట్టమొదటిగా నీ కుటుంబంతో నువ్వు ఆనందిస్తావని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను, నీ తోటి విశ్వాసుల ఆనందానికి కూడా నువ్వు సహకారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆనందించడమే కాదు కానీ, నీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లో కూడా, నీ తోటి విశ్వాసులకు కూడా నువ్వు వారిని ఏం చేయాలి, దేవునిలో ఎదిగేలాగా నువ్వు సహకరించాలి. వారికి దేవునిలో ఎదగడానికి నువ్వు సహకరించాలి, వారికి సహాయం చేయాలి. ఒకవేళ వారు చీకట్లో ఉన్నట్లయితే కనుక వారికి దేవుని మాటలు చెప్పి మరలా వారు దేవునికి దూరం అయిపోతే కనుక మరలా వారిని ఏం చేయాలి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. తద్వారా ఏమవుతుందంటే, ఏదైతే ఆనందాన్ని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావో, నీవు నీ కుటుంబంతో మంచిగా విందు చేసుకొని సంతోషించవచ్చు. అయితే ఆ సంతోషము నీకు, నీ కుటుంబానికే పరిమితం కాకూడదు కానీ నీ తోటి విశ్వాసులకు కూడా ఆనందానికి నువ్వు కారణం అవ్వాలి.